పార్టీ ఫిరాయింపుల ఆన్సర్లో స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ అనర్హత పిటిషన్లు డిస్మిస్ చేయడంపై బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమైంది. రాజ్యాంగ పరిరక్షణ పేరిట ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. న్యాయ పోరాటంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మరిన్ని ఆధారాలు చూపించడానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విక్రమ్, చెప్పండి. సో అనర్హత పిటిషన్లు అయితే డిస్మిస్ చేశారు, మరి బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఏంటి? సో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏంటి ఎజెండా? అప్డేట్ చెప్పండి. హరి, బీఆర్ఎస్ అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలన్నింటినీ కూడా బయటికి తీయాలని చెప్పి భావిస్తుంది. దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ అంతా కూడా సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఈ ఫిరాయింపుల పర్వం మరోసారి కోర్టు మెట్లెక్కాలని చెప్పి గులాబీ దళం భావిస్తుంది. దీనికి సంబంధించిన లీగల్ టీంతో పూర్తి స్థాయిలో చర్చల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలను, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సంబంధించిన ఆధారాలను, సోషల్ మీడియా పోస్టులను, మిగతా వాటన్నిటినీ కూడా క్రోడీకరించి మరోసారి కోర్టు మెట్లెక్కాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. దీనికి సంబంధించి మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తర్వాత పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. దానికి సంబంధించిన పూర్తి స్థాయి ప్లానింగ్ అంతా సిద్ధం చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ప్రజాక్షేత్రంలో పోరాటం చేయడం, మరోవైపు న్యాయ పోరాటం చేయడం, ఈ రెండు పోరాటాల ద్వారా పూర్తిగా ప్రజల్లో ఈ ఇష్యూను తీసుకువెళ్లాలని చెప్పి భావిస్తుంది. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పూర్తిగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి భావిస్తున్నారు. అదేవిధంగా ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు సంబంధించి క్యాడర్లో నైతిక స్థైర్యం దెబ్బతినకుండా పూర్తి స్థాయిలో కార్యక్రమాలను రూపకల్పన చేసేందుకు బీఆర్ఎస్ అధిష్టానం పూర్తి స్థాయిలో సమాలోచన చేసింది. దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక కూడా త్వరలో అమలు చేయడానికి సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. హరి.